Hi guys, good morning and good evening. సో లాస్ట్ క్లాసుల వరకు అంతా క్లియర్ కదా మీకు? యా క్లియర్. ఓకే. సో ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే అప్డేట్స్ అండ్ అప్గ్రేడ్స్. ఓకే. సో ఈ అప్గ్రేడ్స్ అండ్ అప్డేట్స్కి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్డేట్స్ అంటే ఏంటి, అప్గ్రేడ్స్ అంటే ఏంటి. వర్చువల్ మెషిన్స్లో మనం విఎమ్స్ ఉన్నాయి కదా, విఎమ్స్ ఉన్నాయి. సో లెట్ మీ క్లియర్ దిస్. ఇప్పుడు విఎమ్స్ ఉన్నాయి. విఎమ్స్లో మనకి రెండు రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ వేస్తారు. ఒకటి విండోస్ వేస్తారు, లేదా లైనక్స్ వేస్తారు, లేదా యునిక్స్ వేస్తారు. అంతే కదా, ఇవి మూడు ఉంటాయి. సో వీటిలో మనకి విండోస్లో లేటెస్ట్ ఎక్కువ వాడేది 2008 వాడతారు. విండోస్ అంటే 2008 R2, 2012 R2, 2019 R2 ఇట్లా వాడతారండి. ఇవన్నీ విండోస్. ఇకపోతే లైనక్స్ కిందకు వస్తే రెడ్ హ్యాట్, సుసి, సెంట్, ఫెడోరా మళ్ళీ యూనిక్స్ అవుతుంది, సెంట్, ఇట్లా చాలా ఉంటాయి, ఎట్సెట్రా ఎట్సెట్రా. యూనిక్స్కి వస్తే ఐఓఎస్, ఫెడోరా, ఇలా యూనిక్స్ వేస్. ఇవి మనం వర్చువల్ మిషన్ అంటే మనం తీసుకునేది ఏదైతే ఉందో, ఇది ఒక ESXi అనుకోండి. మన దగ్గర 2 ESXiలు ఉన్నాయి. 2 ESXiలు ఉన్నాయి. ఇది ESXi1, ఇది ESXi2. ఓకే. సో ఈ ESXiకి రెండిటికి దేని ద్వారా చూస్తున్నాం? vCenter ద్వారా చూస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసే వర్చువల్ మెషిన్స్ అనేవి ఇక్కడే కదా క్రియేట్ చేస్తాం. అవునా కదా? యా సో ఇక్కడ ఒక విఎం, ఇక్కడ ఒక విఎం. ఓకే. ఇది వచ్చేసి విండోస్ విఎం అనుకో. ఓకే. ఇది వచ్చేసి లైనక్స్ విఎం అనుకో. సో ఈ విండోస్ విఎం ఉంది కదా, ఈ విండోస్ విఎంలో 2008 ఉందనుకోండి. ఇప్పుడు మన మొబైల్ ఏదైతే ఉందో, మీరు అది యాపిల్ అయినా సరే, ఆండ్రాయిడ్ అయినా సరే, మనకి ఎవ్రీ మంత్ మనకి అప్డేట్స్ వస్తుంటాయా లేదా? మీకు అప్డేట్స్ వచ్చినప్పుడు అప్డేట్స్ అవుతూ ఉంటాయి మీ సిస్టమ్స్లో. ఐ రైట్ గైస్? ఆ టైంలో ఎస్ మనం ఏ కాల్స్ చేయలేం. ఎస్, ఆ టైంలో ఏ కాల్స్ చేయలేం, టైంలో మనం ఎటువంటి ఆపరేషన్స్ చేయలేం, ఎందుకంటే అప్డేట్స్ అవుతా ఉంటాయి. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్, అప్డేట్స్ అంటే ఏంటి అంటే అప్డేట్స్ అంటే ఏంటి అంటే ఏదన్నా బగ్స్ ఉన్నా బగ్స్ ఫిక్స్ చేస్తారు. ఓకే. ఎన్హాన్స్మెంట్స్, సెక్యూరిటీ ఫీచర్స్. సో అప్డేట్స్ అంటే ఏంటంటే ఉన్న వర్షన్లో ఏదైనా బగ్ ఉన్నా, ఏదైనా కొత్తగా ఫీచర్స్ ఏదైనా యాడ్ చేయాలన్నా వాటిని ఎన్హాన్స్మెంట్స్ అంటారు.
సెక్యూరిటీ ఫీచర్స్ ఏదన్నా వీక్‌గా ఉంటే వాటిని స్ట్రాంగ్ చేయడం. సో, ఇలాంటివన్నీ అప్డేట్స్ అంటే ఏంటి అంటే, మన దగ్గర ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్‌లోనే ఉన్నదాన్ని ఇంకా స్ట్రాంగ్‌గా చేయడానికి వాడేటువంటి వర్క్‌నే అప్డేట్స్ అంటారు. అది నువ్వు ఏ మొబైల్ వాడినా, ఏ కంప్యూటర్ వాడినా అప్డేట్స్ వస్తా ఉంటాయి. ఇవి ఇప్పుడు నేను అడిగిన నా ల్యాప్‌టాప్‌లో కూడా ఇందాక ఒక ఎర్రర్ వచ్చింది. మీకు చూసారో లేదో? అలర్ట్ రీస్టార్ట్ నౌ, నాట్ నౌ అని. సో, నా విండోస్ ల్యాప్‌టాప్ అనేది అప్డేట్ అయ్యింది. రీస్టార్ట్ చేస్తే అది ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో ఇది ఇక్కడే వస్తుంది చూడండి. టైమ్ టు రీస్టార్ట్. హ్మ్. స్క్రీన్ షేర్ చేశారా మీరు? ఆ! అందరికి కనిపిస్తుందా గైస్? Yeah, కనిపిస్తుంది బ్రో. ఆ! మీకు కనిపించట్లేదా గంగు? లేదు, రీజన్ అయితే లెట్ మీ రీస్ లెట్ మీ రీషేర్ ఇట్ ఓకే అండ్ కన్ఫర్మ్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వస్తుంది. హ్మ్. ఓకే. సో, అప్డేట్స్ అంటే ఏంటంటే బగ్ ఫిక్సెస్, ఎన్హాన్స్‌మెంట్స్, సెక్యూరిటీ ఫీచర్స్ వీటన్నిటిని వాళ్ళు డెవలప్ చేసి ఆన్‌లైన్‌లో వదులుతారన్నమాట. అది లైనక్స్ అయినా, విండోస్ అయినా ఏదైనా. ఓకే. క్లియరా ఇక్కడికి? హ్మ్. Yeah, clear. ఓకే. సో, ఇప్పుడు మనం చూడబోయేదంటే అప్‌గ్రేడ్స్. ఇప్పుడు విండోస్ 8 ఉంది. ఓకే. ఇప్పుడు విండోస్ 8 ఉంది. విండోస్ 12కి అప్‌గ్రేడ్ చేస్తే? అప్‌గ్రేడ్ చేయడం అంటే ఉన్న వెర్షన్ నుంచి లేటెస్ట్ వెర్షన్‌కి మార్చడాన్ని అప్‌గ్రేడ్ అంటారు. ఓకే. ఈస్ దట్ క్లియర్? ఉన్న వెర్షన్ నుంచి లేటెస్ట్ వెర్షన్‌కి మార్చడాన్ని అప్‌గ్రేడ్ అంటారు. ఓకే. సో, ఇకపోతే మనకి నేను ఆల్రెడీ చెప్పా. ఈ లేయర్ వరకు ఓఎస్ఎస్ టీమ్ అని ఉంటది. వాళ్ళు విండోస్ అడ్మిన్స్ అంటారు. లైనక్స్ అడ్మిన్స్ అంటారు. ఈ వీఎమ్స్‌కి వాళ్ళు అప్డేట్స్ చేసుకుంటారు. ప్యాచెస్ చేసుకుంటారు. వీటిని అప్డేట్స్‌ని ఏమంటారంటే ప్యాచెస్ అని కూడా అంటారు. అప్డేట్స్, ప్యాచెస్ వాళ్ళు వేసుకుంటారు. ఏదైనా అప్‌గ్రేడ్స్ ఉంటే అప్‌గ్రేడ్స్ చేసుకుంటారు. మన బాధ్యత ఏంటి? హ్మ్. వి ఆర్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్ రైట్? సో, యాస్ ఎ VMware అడ్మినిస్ట్రేటర్ ESXi అప్డేట్స్, అప్‌గ్రేడ్స్, vCenter యాస్ వెల్ చూస్తాం. సో, గుర్తుపెట్టుకోండి ఈ vCenter అనేది 99% మీకివ్వరు. ఇచ్చే ప్రసక్తే లేదు. ఓకే. ఎందుకు అంటే చాలా క్రిటికల్ గదా! సో, దాన్నొచ్చేసి ఎల్1 ఏమంటారు టీమ్ లీడ్సు ఓకే. టీమ్ లీడ్స్ లేకపోతే ఆర్కిటెక్ట్ టీమ్స్ ఇప్పుడు మాలాగా ఉంటారు కదా! వాళ్ళు చేసుకుంటారు. మీ దాకా రానీరు. ఓకే. సో, మాక్సిమం 99% మీరు ఆహ్, దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారనమాట. దేంట్లో ESXi అప్డేట్స్, అప్‌గ్రేడ్స్. సో, ఇక్కడ అప్డేట్స్ అంటే ఆల్రెడీ చెప్పా నేను మీకు. ఏంటి? ఉన్న వెర్షన్‌లోనే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ESXi 6.7 ఉందనుకో. ఈ 7లోనే చాలా వెర్షన్స్ వస్తాయి. 6.7 అప్డేట్ 1, 6.7 అప్డేట్ 2, 6.7 అప్డేట్ 3 ఇట్లా వస్తా ఉంటాయన్నమాట. సో, అప్డేట్స్ చేసుకుంటా ఉంటాం. ఓకే. అది ఎలా చేయాలో నేను చెప్తా. హ్మ్. ఇకపోతే అప్‌గ్రేడ్స్ అంటే ఏంటి? 6.7 ఆల్రెడీ నేను చెప్పా. ఆల్రెడీ ఎండ్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు వాడట్ల. వాడుతున్నారు కొంతమంది. కానీ అలా వాడే వాళ్ళకేంటి అంటే ఆహ్, ఏదైనా ఇష్యూ వస్తే మనమే ఫిక్స్ చేసుకోవాలి. VMware వాళ్ళు సపోర్ట్ చేయరు. ఎండ్ ఆఫ్ లైఫ్ VMware సైడ్ నుంచి పలానా వెర్షన్ ఎండ్ ఆఫ్ లైఫ్ అయిపోయింది అని వాళ్ళు అనౌన్స్ చేశారు అంటే ఓకే. ఇంకా మనం ఆ ఎండ్ ఆఫ్ లైఫ్ తర్వాత మనకేదైనా ఇష్యూ వస్తే మనమే ఫిక్స్ చేసుకోవాలి. VMware టీమోళ్ళు ఫిక్స్ చేయరు. సపోర్ట్ ఇవ్వరు. ఆఫ్‌కోర్స్ 7.0 కూడా ఎండ్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఎప్పుడు అంటే మీరే చూద్దురునండి. గూగుల్ ESXi 7.0 ఎండ్ ఆఫ్ జనరల్ సపోర్ట్. ఎప్పుడుంది?
October 25. సో నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ కల్లా అయిపోతుంది. అందరూ 8.1 వచ్చేస్తారు. ఓకే, ఇక్కడ చూడండి, ఎండ్స్ ఇన్ 9 months, 22nd October 2025. సో ఇప్పుడు మన దగ్గర 7.2 అంటే మనం ఎక్కడికి మారాలి? 8.1 మారాలి. సో మారాలి అంటే దాన్ని ఏమంటాం? అప్గ్రేడ్స్ అంటాం. ఓకే, సో ఇవి 2 రకాలు. సో అప్గ్రేడ్స్ అనేది చాలా ఈజీ. ఎలా అంటే ఫస్ట్ నేను ఆ పిక్చర్ మీకు పంపిస్తాను. ఇదే అది ESXi ఆఫ్లైన్ అప్గ్రేడ్. 2 రకాల అప్గ్రేడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్లైన్ చెప్తా. ఓకే, ఆఫ్లైన్లో ఎలా చేస్తాము అంటే, ఇప్పుడు మన ESX ఏదైతే ఉందో, ఓకే, ఆ ESXi మీద రైట్ క్లిక్ ఇచ్చి మెయింటెనెన్స్ మోడ్లో పెడతాం. మెయింటెనెన్స్ మోడ్లో పెడితే ఏమవుతుంది? దాని మీద ఉన్న VMs అన్ని ఇంకొక ESXi మీదకి వెళ్ళి రన్ అవుతాయి. అవునా? కరెక్టా? ఐ కరెక్ట్ గైస్? Okay, bro. Okay. సో ఇది స్క్రీన్ షాట్ పెడతా, సేమ్ ఇదే ఫాలో అవ్వండి. ఇక మీరు ఏం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది బెస్ట్. అంటే ఇది చాలా ఈజీ, చాలా ఈజీ మెథడ్. అందుకనే నేను రెడీగా చేసి పెట్టాను అనమాట. సో ప్రీ చెక్స్ అనేవి యాజ్ యూజువల్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా డిస్కస్ చేశాను మీకు. vCenter ఈజ్ ఈక్వల్ టు ESXi అయినా ఉండాలి, లేదా గ్రేటర్ దాన్ ESXi అయినా ఉండాలి. అంటే vCenter హయ్యర్ వర్షన్లో ఉండాలి, లేదా ఈక్వల్ టు ESXi ఉండాలి. ఇప్పుడు 6.7 ఉంది vCenter, ESXi 6.7 ఉంది. ఇప్పుడు నువ్వు అప్గ్రేడ్ చేయాలి. అప్గ్రేడ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని చేస్తావా, దీన్ని చేస్తావా? మిమ్మల్ని Oh, first, VC చేయాలి. that is- ఫస్ట్ VC చేయాలి. ఎందుకంటే చెప్పాను కదా, VC షుడ్ బి గ్రేటర్ దాన్ ESXi ఆర్ ఈక్వల్ టు ESXi. సో మనం ఇప్పుడు ESXని అప్గ్రేడ్ చేసామంటే అది 7.0కి వెళ్తుంది. ఇది vCenter 6.7 అంటే నీకు కంపాటబిలిటీ మ్యాచ్ అవ్వదు కదా. vCenter అప్గ్రేడ్ చేయాలి. అది ఎలా అనేది నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే మీరు దీని మీద ఎక్కువ వర్క్ చేయరు కాబట్టి ఫస్ట్ ESXi కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ అదే, vCenter షుడ్ బి హయ్యర్ వర్షన్. హార్డ్వేర్ కంపాటబిలిటీ, ఇది నేను రియల్ టైంలో హార్డ్వేర్ కంపాటబిలిటీ అంటే అది నేను చెప్తా. ఇప్పుడు ఊరికి ఓవర్ చేస్తాను. ఇది ఫిజికల్ సర్వర్. సో ఫిజికల్ సర్వర్లో ఫిర్మ్వేర్ అని ఉంటుంది. బయోస్ వర్షన్స్, CPLD, నిక్ అడాప్టర్ వర్షన్స్, అవన్నీ ఈక్వల్గా ఉండాలన్నమాట. ఈక్వల్గా లేకపోతే ఫస్ట్ ఫిర్మ్వేర్ అప్గ్రేడ్ చేయాలి. అది ఎలా, దాన్ని ఎలా చెక్ చేయాలి అదంతా నేను రియల్ టైంలో, అంటే మేబీ గురువారం స్టార్ట్ చేస్తాను రియల్ టైం. ఇంక మనకి 3 టాపిక్లు పెండింగ్ ఉన్నాయి. అప్గ్రేడ్స్ ఒక టాపిక్, కన్వర్షన్స్ ఒక టాపిక్, నెట్వర్కింగ్లో మనం స్టాండర్డ్ స్విచ్ చూసాం, డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ పెండింగ్ ఉంది. సో ఈ 3 అయిపోతాయి ఇవాళ, రేపు, ఎల్లుండి. ఇవి అయిపోగానే నేను గురువారం నుంచి రియల్ టైం స్టార్ట్ చేస్తాను. ఓకే, తర్వాత ఒకవేళ ఫిర్మ్వేర్ అనేది కానీ కంపాటబుల్ లేకపోతే మనం ఫిర్మ్వేర్ అప్డేట్ చూసుకోవాలి. తర్వాత ఆఫ్లైన్ మోడ్. సో ఈ ఆఫ్లైన్ మోడ్లోకి వెళ్ళేటప్పుడు ESXi ఎంట్రన్స్ మోడ్లో పెడతాం. ఓకే, తర్వాత మనం ESXi యొక్క టార్గెట్ వర్షన్ ఇప్పుడు 7.0కి మార్చాలి మీరు. 7.0 యొక్క ISO ఇమేజ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్, దాన్ని ఇమేజ్ ఫైల్ లేదా ISO ఇమేజ్ ఫైల్ అంటారు. ఓకే, సో దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ డౌన్లోడ్ చేసుకోవడం కూడా ఇది ఇట్లా ఉంటుంది అనమాట. ఆఫ్లైన్ అనేసి ఉంటుంది, ఆఫ్లైన్ అప్గ్రేడ్ బండిల్ అని ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. మీరు చేయబల్లా మీ సీనియర్స్ చేసి జంప్ సర్వర్లో వేసి పెట్టుంటారు. ఓకే, సో దాన్ని ఏం చేయాలంటే నువ్వు, మనం ESXiలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్లోడ్ చేసామా ప్రాక్టీస్ చేసేటప్పుడు, గుర్తుందా మిమ్మల్ని? yes. ఆ విధంగా డేటా స్టోర్లోకి అప్లోడ్ చేయాలి. దాన్ని 3 GB 4 GB ఉంటుంది. ఓకే, అప్లోడ్ చేసేసిన తర్వాత ESXi కమాండ్ లైన్లోకి వెళ్ళి, కమాండ్ లైన్ అంటే పట్టీ సెషన్ తీసుకోవాలి. అది కూడా మనకి ల్యాబ్లో ఓపెన్ కావాలి కాబట్టి నేను రియల్ టైంలో క్లియర్గా చెప్పిస్తాను. దాంట్లోకి ఎలా లాగిన్ అవ్వదు. ఆ పట్టీలోకి లాగిన్ అయ్యి ఈ కమాండ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఈ లాస్ట్ ఏదైతే ఉందో ఇది ఏంటి అంటే మనం అక్కడ అప్లోడ్ చేసామే ఆ ఫైల్ యొక్క నేమ్. ఫర్ అన్ ఎగ్జాంపుల్
ఫర్ అన్ ఎగ్జాంపుల్, జస్ట్ మినిట్ గైస్. The ESXi, I'm sorry, ఇన్స్టాలేషన్ మీడియాసా. సో ఇట్లా ఉంది కదా, ఇది ఒక ఫైల్ కదా, దీన్ని కాపీ చేసుకొని రీనేమ్ ఇచ్చి ఆ నేమ్ కాపీ చేసుకొని సేమ్ ఇక్కడ నేను చెప్పానే ఈ ప్లేస్లో ఆ రీనేమ్ ఇవ్వాలి. ఇచ్చి ఎంటర్ కొట్టి తర్వాత రీబూట్ కొట్టాలి. వన్స్ రీబూట్ అయిపోగానే మనకి vCenterలో కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి vCenter వర్షన్ ESXi వర్షన్ మారిందా లేదా. ఓకే, సో ఇవన్నీ చూసుకోవాలి. ఈజీగానే ఉందా, సింగిల్ షాట్ టాస్క్ అబ్బా, ఇవి పెద్ద కష్టం అయితే ఏముండదు. ఎన్ని ఏ కంపెనీకి వెళ్ళినా ఏ ఎన్విరాన్మెంట్ తీసుకున్నా మీరు ఏ వర్షన్ నుంచి ఏ వర్షన్ మార్చినా ఈ ప్రాసెస్ అయితే మారదు. ఇస్ దట్ క్లియర్ గైస్? ఓకే బ్రో. యా. సో ఇది ఇది ఆఫ్లైన్ మెథడ్ అనమాట. ఆన్లైన్ మెథడ్ ఎక్కడ చేస్తామంటే మన ఎన్విరాన్మెంట్ ఉంది కదా, ఆ ఎన్విరాన్మెంట్లో మనకి ఇప్పుడు కొత్తగా దాన్ని ఏమని పిలుస్తున్నారంటే LCM అంటున్నారు అనమాట, లైఫ్ సైకిల్ మేనేజర్ అని. దాని యాక్చువల్ పేరు వచ్చేసి అప్డేట్ మేనేజర్. మనకి vCenterలో లాస్ట్ ఆప్షన్ ఉంటుంది అప్డేట్స్ అని, అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తాం. సో అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది, అది నేను చెప్పిస్తాను ఇప్పుడు. ఇదే అది. సో ఈ LCM అనే దాన్ని ఎక్కువగా అప్డేట్స్ వేయడానికి వాడతాం. అంటే ఉన్న ESXi 7.0 దాంట్లోనే అప్డేట్స్ వేయాలనుకున్నప్పుడు దీన్ని వాడతాం అనమాట ఎక్కువ. ఓకే, అప్గ్రేడ్స్కి ఎప్పుడు ఆఫ్లైన్ వాడతాం, బట్ అప్డేట్ మేనేజర్ ద్వారా ఎలా చేయాలనేది కూడా నేను చెప్పిస్తాను, డోంట్ వరీ. సో vCenter ఇంటర్వ్యూలో అడిగితే మీరు చెప్పాలి. సో ఐ డోంట్ గెట్ ద ఛాన్స్ ఫర్ vCenter ఇన్స్టాలేషన్ ప్రొసీజర్, బట్ ఐ నో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ అని చెప్పండి. ఎందుకంటే అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ గైస్, కాన్ఫిడెంట్గా చెప్పండి. యూ విల్ నెవర్ గోనా గెట్ ద ఛాన్స్ టు ఇంప్లిమెంట్ ఆర్ ఎనీ చేంజెస్ ఫర్ vCenter. It will be done by only architects or leads. That's it. ఓకే, చూడండి ఈ క్లస్టర్ మీద పెట్టిన లాస్ట్ మీకు అప్డేట్స్ అని ఉంటుంది, ఉందా? రీజన్ మీద పెట్టినా అదే ఆప్షన్ వస్తుంది, vCenter మీద కొట్టినా లాస్ట్ అదే వస్తుంది. సో ఇట్ మీన్స్ దీన్నే LCM అంటారు, లైఫ్ సైకిల్ మేనేజర్. ఇక్కడ నుంచి కూడా మనం ESXiని అప్గ్రేడ్ చేయొచ్చు. క్లియరా గైస్? ఓకే బ్రో. యా. సో ఇక్కడ ఆ ESXi అప్గ్రేడ్ ఎలా చేయాలంటే క్లస్టర్ మీదకి వచ్చి అప్డేట్స్కి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, జస్ట్ మినిట్. సో ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుంది. కాన్సెప్ట్ అనేది ఏంటి అంటే ఫస్ట్ మనం ఒక బేస్ లైన్ అనేసి ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఏం క్రియేట్ చేసుకోవాలి? బేస్ లైన్. బేస్ లైన్ అంటే ఏంటి అంటే ఎడం చూడండి, బేస్ లైన్ కిందకు వచ్చి ఇక్కడ అటాచ్ అని ఉంటుంది, అక్కడ క్రియేట్ అండ్ అటాచ్ బేస్ లైన్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం చేసేది ఏంటి? అప్గ్రేడ్ కదా, ESXi అప్గ్రేడ్ టు 8.0 జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే అని పెట్టుకొని కిందకు వస్తే మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి, అప్గ్రేడ్, ప్యాచ్. ప్యాచ్ అంటే అప్డేట్స్ అనమాట. మనం ఇప్పుడు అప్గ్రేడ్ కదా చేసేది, సో అప్గ్రేడ్ అట్లనే ఉంచుకొని నెక్స్ట్ కొట్టాలి. కొడితే మనం ISO ఇమేజ్ ఎక్స్టెన్షన్ అని ఉంది కదండి, అదేంటి ఎక్స్టెన్షన్? అర్థం కదా, ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది ఉంది కదా కింద, ఇది అదేంటి వాడతారు? మీరు ఎక్కువ వాడరు, నేను అంతకని చెప్పట్లా. ఎక్స్టెన్షన్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు.
ఓన్లీ చెప్పాలి మీకు, డిఫెన్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా గంగుల్ గారు, డిఫెన్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్ సెంటర్లు పెట్టుకుంటారు, ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోలర్స్ ఇండిపెండెంట్గా పెట్టుకుంటారు, అప్పుడు ఎక్స్టెన్షన్ వాడతారు. దీన్ని 99% ఎవరు వాడరు మీరు, డోంట్ వరీ. ఓకే, మిమ్మల్ని. ఓకే ఓకే. సో ఈ అప్గ్రేడ్ ఉంది కదా, అప్గ్రేడ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ అంటే నీ దగ్గర ఆ ESX ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ ఉంటుంది కదా, దాన్ని డైరెక్ట్గా ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకుంటా. ఓకే, సో ఎక్స్పోర్ట్ చేసుకొని ఓకే కొట్టేస్తాం. అంతా అయిపోయిన తర్వాత అది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అది బేస్ లైన్ నేను క్రియేట్ చేశాను కదా, ఆ బేస్ లైన్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ప్యాచ్ బేస్ లైన్ క్రియేట్ చేస్తాను, ఎందుకంటే మన దగ్గర ఇమేజ్ లేదు కాబట్టి నేను అది చేయలేను. ప్యాచ్ ప్యాచ్ నెక్స్ట్ 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 ఇప్పుడు ఇది ఆన్లైన్ అంటారా మనం చేసేది అప్డేట్ మేనేజ్ వాడి చేసేది ఆన్లైన్? ఇది ఆన్లైన్, ఇది ఆన్లైన్. చూడండి, ఇది అంటే ఒక అప్పుడు హోస్ట్ మనం ఆఫ్ చేయాల్సిన అవసరం లేదా, మెయింటెనెన్స్ మోడ్ పెట్టాల్సిన అవసరం లేదా? మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టాల్సిందే. మెయింటెనెన్స్ మోడ్ లో, రెండిట్లో మెయింటెనెన్స్ మోడ్ పెట్టాల్సిందే. దాన్ని ఆఫ్లైన్ మోడ్ అని ఎందుకు అంటారంటే అది కమాండ్ లైన్ లో చేస్తారు కాబట్టి ఆఫ్లైన్ మోడ్. ఎందుకు అంటే అది రీబూట్ అవుతుంది గంగులు గారు. హలో, ఓకే ఓకే. ఇక్కడ రీబూట్ కాదంటారా? ఇక్కడ రీబూట్ కాదు, మెయింటెనెన్స్ మోడ్ లో పెడతాం, అప్డేట్స్ అన్ని వేసేస్తాం, పవర్ మెయింటెనెన్స్ మోడ్ నుంచి తీసేస్తాం అంతే. ఓకే, ఓకే సో ఇది బేస్ లైన్ క్రియేట్ చేశాను కదా, ఈవెన్ అప్గ్రేడ్స్ చేసుకున్నా కూడా ఇట్లానే వస్తుంది. అప్గ్రేడ్ బేస్ లైన్ క్రియేట్ చేసిన ఇట్లానే వస్తుంది, అప్డేట్స్ బేస్ లైన్ క్రియేట్ చేసినా ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే రిమీడియేట్ అని కొట్టామనుకో, మనం ఏ ESXiకి అయితే వెయ్యాలో, ఓకే ఏ ESXiకి అయితే వెయ్యాలో ఆ ESXi ఇక్కడ కనిపిస్తాయి మనకి, దాని మీద క్లిక్ ఇచ్చి రిమీడియేట్ కొట్టడం అంతే. క్లియరా? అలా అలా కాకుండా నాకు స్పెసిఫిక్ టైంలో రన్ కావాలని షెడ్యూల్ చేయొచ్చా? ఆ స్కెడ్యూల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు, కమాండ్ లైన్లో చేస్తారు. ఇంకా చేసేదానికి లేదా? ఇప్పుడు ఇంకొక విషయం చెప్తానండి, ఇవన్నీ ఏంటి అంటే స్కెడ్యూల్డ్ యాక్టివిటీస్ గంగుల్ గారు, వీటిని హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఎవరూ చేయరు. ఓకే, మీరు అన్మ్యూట్లో ఉన్నారు. లేదు మీట్లో అన్ని ఇవి ఏంటి అంటే చేంజ్, మీకు తెలిసే ఉంటుంది చేంజ్ యాక్టివిటీ అని. చేంజ్ మేనేజ్మెంట్. చేంజ్ మేనేజ్మెంట్లో చేంజ్ యాక్టివిటీ, దీన్ని చేంజ్ యాక్టివిటీలోనే చేస్తారు. అంటే ఒక చేంజ్ విండో అప్రూవ్ అయి ఉంటుంది మీకు, IST 5 o'clock to 6 PM చేయాలి నువ్వు. 5 to 6 PM తెలుసు నువ్వు తెలుసు. చేయాల్సింది. 1 వీక్ ముందే మెయిల్ 1 వీక్ ముందే మెయిల్ పెట్టేసి మనం ప్లాన్ టైంలో చేస్తామని చెప్పి. అది నేను నీకు ITL ప్రాసెస్లో చెప్తాను. అంటే నేను చెప్తున్నా దీన్ని షెడ్యూల్ చేసి చేయరు, ఎందుకు అంటే ఇది మెయింటెనెన్స్ యాక్టివిటీ అండ్ దట్ టు హైలీ క్రిటికల్. ఓకే, మళ్ళీ ఈ వర్చువల్ మెషిన్ షెడ్యూల్ చేస్తారు, విండోస్ VM వాళ్ళు, లైనక్స్ VMs వాళ్ళు వర్చువల్ మెషిన్ షెడ్యూల్ చేస్తారు, వాళ్ళకి SCCM అనే టూల్ ఉంటుంది, దాని ద్వారా చేస్తారు. ESXiకి అలా చేయరు, బట్ ఆప్షన్ అయితే ఉంది కమాండ్ లైన్లో. ఓకే, ఓకే. మనం సో ఒకవేళ ఒక 5 మామూలుగా ఒక 5 కానీ 10 కానీ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో EXI వర్స్ పెట్టి అట్లా గ్రూప్ లెవెల్లో మనం అప్డేట్ చేయలేమా? అప్డేట్ కానీ చేయలేమా? అంటే ఒకేసారా? ఓకే సార్. ఇప్పుడు నీ దగ్గర 2 ESXiలు ఉన్నాయి. ఓకే, ఈ 2 ESXiల్లో ఒకేసారి నువ్వు వేస్తే ఈ VMs పరిస్థితి ఏంటి? నేను అనడం ఏంటంటే వెయిట్ నీ క్వశ్చన్ నాకు ఎక్కువ ఉన్నప్పుడు అర్థమైంది, నేను నీ క్వశ్చన్ నాకు అర్థమైంది. సో ఎప్పుడైతే మేమైతే ఎట్లా చేస్తామంటే, ఇప్పుడు మా ఎన్విరాన్మెంట్లో చిన్న ఎన్విరాన్మెంట్ చెప్తాం, 70 ESXiలు ఉన్నాయి. ఓకే, సో రీసెంట్గా మేము 7.0 నుంచి 8కి అప్గ్రేడ్ చేసాం. 8లో మళ్ళీ ఇంకొక వర్షన్ వచ్చింది, అప్డేట్ వర్షన్ 8.0.1 అప్డేట్ 1 అని, దీనికి అప్డేట్ చేసాం. సో ఈ అప్డేట్ చేసేటప్పుడు ఎట్లా చేసాము అంటే 70 ESXiలు ఉన్నాయి,
సో చేంజ్ మేనేజ్మెంట్ టీం వాళ్ళు అన్నిటికీ ఒకేసారి అప్రూవ్ ఇవ్వరు. వాళ్ళు ఎలా ఇస్తారంటే కెపాసిటీ మేనేజ్మెంట్ అంటే ఈఎస్ఎక్స్ఐలు ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎన్ని వర్చువల్ మిషన్స్ ఉన్నాయి, వాటి రేషియో, రిసోర్స్ యూటిలైజేషన్ రేషియో ఏంటి, దీని అంతటిని మీ సీనియర్ టీం, ఆర్కిటెక్ట్ టీం వాళ్ళు కానీ మీ లీడ్ కానీ అనలైజ్ చేసి, సో గో ఎట్ ఏ టైం ఇన్ని అంటే ఒక బ్యాచ్కి ఒక 10 లేదా 5 అని చెప్తారు అన్నమాట. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఈఎస్ఎక్స్ఐలకి పట్టి అని చెప్పాను కదా, సో అప్లికేషన్ ఒక్కొక్క ఈఎస్ఎక్స్ఐకి అలా 5 పట్టీలు ఓపెన్ చేసి పెట్టుకుంటాం. ఆ 5టిని మెయింటెనెన్స్ మోడ్లో పెడతాం. ఆ 5టిని మెయింటెనెన్స్ మోడ్లో పెట్టి చెక్ చేస్తాం అన్ని విఎమ్స్ సరిగా వెళ్ళిపోయినాయా లేదా, అంతా మంచిగానే ఉందా లేదా చెక్ చేసుకొని ఈ 5 కమాండ్ లైన్స్ ఓపెన్ చేశాం కదా, ఆ 5ట్లో నేను చూపించిన ఏదైతే కమాండ్ ఉందో ఆఫ్లైన్, ఎక్కువ ఆఫ్లైనే వాడతారు. ఓకే, కమాండ్ ఎందుకు అంటే ఏవైనా కూడా ఆపరేటింగ్ సిస్టంలో అప్డేట్స్ అనేవి చేంజెస్ సేవ్ అవ్వాలి అంటే రీబూట్ ఈజ్ ద రికమెండెడ్ ఆప్షన్. ఇప్పుడు నా ల్యాప్టాప్లో కూడా ఇక్కడ నాకు రీబూట్ ఎందుకు అడుగుతుంది అంటే అప్డేట్స్ తీసుకుంది అది. సో రీస్టార్ట్ చేసిన తర్వాత అవి ఎఫెక్టివ్గా రన్ అవుతాయి అనమాట అప్డేట్స్. ఓకే, సో అన్నిట్లో ఒకేసారి ఆ కమాండ్ లైన్లో కమాండ్ ఎంటర్ కొడతా, వెంటనే రీబూట్ అని అన్నిట్లో ఎంటర్ కొడతా, సో ఒకేసారి అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఆన్లైన్ చేయలేమా? ఆన్లైన్ పాసింగ్ కదా? ఆన్లైన్లో 1 by 1 చేయాలి. అఫ్ కోర్స్ 2 by 2 కూడా చేయొచ్చు, కానీ ఎక్కువ ఆఫ్లైనే చేస్తారు గంగు. చెప్పాను కదా ఎందుకు అంటే అప్లికేషన్ స్టెబిలిటీ, బికాస్ ఆఫ్ అప్లికేషన్ స్టెబిలిటీ. సో ఇక్కడ రిమీడియేట్ కొట్టాము అంటే మనకి ఎన్ని ఈఎస్ఎక్స్ఎల్ ఉన్నాయో అన్ని ఈఎస్ఎక్స్ఎల్ ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు కనిపించలేదంటే ఇది ల్యాబ్ కదా, సమ్ టైమ్స్ నాట్ రెస్పాండింగ్ అని వస్తూ ఉంటుంది, అది మళ్ళీ కనిపించడానికి కొంచెం టైం పడుతుంది. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇక్కడ మనకి ఈ క్లస్టర్లో ఈ డేటా సెంటర్లో ఒక 70 ఈఎస్ఎక్స్ఎల్ ఉన్నాయి అనుకో, 70 ఈఎస్ఎక్స్ఎల్ ఇక్కడ కనిపిస్తాయి నీకు. ఎట్ ఏ టైం నువ్వు ఆ 70 ఈఎస్ఎక్స్ఎల్లో కొన్ని ఈఎస్ఎక్స్ఎల్ సెలెక్ట్ చేసుకొని రిమీడియేట్ కొట్టచ్చు. ఓకే, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ రికమెండెడ్ వన్, సో ఆల్వేస్ వీ హ్యావ్ టు గో విత్ ద ఫుట్ ప్రింట్ ఫ్రమ్ ద టీమ్ లీడ్స్ ఆర్ ఆర్కిటెక్ట్స్. వాళ్ళు ఎలా అయితే ఫాలో అవ్వమంటారో అలానే ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ మెయిన్ వర్కే అదనమాట. కెపాసిటీ కన్స్ట్రైన్ ఎలా ఉంది, రిసోర్స్ యూటిలైజేషన్ ఎలా ఉంది, రిసోర్స్ అలోకేషన్ ఎలా ఉంది, ఎట్ ఏ టైం ఎన్ని ఈఎస్ఎక్స్ఎల్ డౌన్ అయితే ప్రాబ్లం అవుతుంది. సో అవన్నీ వాళ్ళు డిస్కస్ చేసుకొని చెక్ చేసుకొని ప్రాపర్గా మీకు హెచ్ఎల్డి ఇస్తారు, హై లెవెల్ డిజైన్ ఇస్తారు. గైస్ యూ హ్యావ్ టు గో విత్ ద అప్డేట్స్ ఫర్ 71 ESXIs. ఎట్ ఏ టైమ్ గో విత్ 2 ESXIs ఆర్ ఎట్ ఏ టైమ్ గో విత్ 5 ESXIs అలా పెడతారు. ఓకే, చెప్పాలి. ఓకే అండి. Yeah, got it. ఓకే, సో ఇప్పుడు నేను ఏది ఇవి రెండు మనం ఇది డౌన్ గేజ్ చేసుకోమా? అగ్రేజ్ చేసినాక మళ్ళీ డౌన్ గేజ్ చేసే ఒక ఆప్షన్ ఉంటుందా? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. డౌన్ గ్రేడ్ ఎందుకు చేయాలి అనేది నా క్వశ్చన్. ఒకవేళ నేను మీకు చేసే ఆన్సర్ చేస్తాను, అప్లికేషన్ నేను మీకు ఆన్సర్ చేస్తాను. నేను చెప్తాను, నేను చెప్తున్నా ఆన్సర్ ఎందుకు చెప్తున్నాను చెప్తాను. నేను అడిగేది ఎందుకంటే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసాం టెస్టింగ్ పర్పస్. ఆ అప్లికేషన్ కి దీనికి సపోర్ట్ చేయలేదు, బై మిస్టేక్ ఏదో మిస్ అయినాయి, చేయడం లేదు. సో వాళ్ళు మళ్ళీ నాకు ప్రివైసీ కావాలంటాడు. మనం ఏం చేయాలి? సో ఈఎస్ఎక్స్ఐ, ఇప్పుడు మీరు ఈఎస్ఎక్స్ఐ లేటెస్ట్ వర్షన్ నుంచి కొత్త ఓల్డ్ వర్షన్కి వెళ్ళిపోవాలి, అంతేనా? చూడు, ఈఎస్ఎక్స్ఐ మనకి ఎల్లో కలర్ స్క్రీన్ కనిపిస్తుందా? F2 కొడతాం, మనకి డైరెక్ట్ యూజర్ కంట్రోల్ వస్తుంది. అక్కడ మనం ఏం చేయాలంటే F2 కొట్టాలి. ఓకేనా? షట్ డౌన్ ఆప్షన్స్ వస్తాయి. అక్కడ మనకి Fలో 2 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట, F2 టు వ్యూ, F1 టు రీబూట్. కానీ ఎప్పుడైతే నువ్వు లోడ్ అవుతుంటుందో అప్పుడు షిఫ్ట్ R కొట్టామంటే మనకి ప్రెస్ Y ఆర్ నో టు రోల్ బ్యాక్ టు ద బిల్డ్ అని వస్తుంది. సో నువ్వు ముందు ఏదైతే వర్షన్ ఉంటుందో దానికి వెళ్ళిపోవాలి అంటే ఓకే N-1 అవుతుంది, N-2 ఆర్ N-3 అవ్వదు. అంటే ఇప్పుడు నువ్వు 6.7లో ఉన్నావు, 7.0కి వెళ్ళావు.
సో ఇమీడియట్గా మీకు అప్లికేషన్ నువ్వు చెప్పినట్టు సమ్ రీజన్స్, ఓకే, నువ్వు చెప్పిన రీజన్ కూడా ఓకే, సమ్ రీజన్స్ వల్ల దే ఆర్ నాట్ హ్యాపీ విత్ కరెంట్ వర్షన్, దే వాంటెడ్ టు గో బ్యాక్. సో అప్పుడు నువ్వు ఈ ప్రాసెస్ చేస్తావు. క్లియరా గంగు? క్లియర్ అండి. చాలా హ్యాపీగా ఉంది నాకు ఇట్లా క్వశ్చన్స్ మనకు ఇందులో సెక్యూరిటీ ప్యాచింగ్ అని కొన్ని ఉంటాయి. వస్తున్నా తర్వాత ఆడికే క్రిటికల్ ఆడికే వస్తున్నా ఆడికే వస్తున్నా. వాటిని వర్నబిలిటీస్ అంటారు. ఓకే, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. 100% అయ్యే అవుతుంది. వర్నబిలిటీస్ అంటారు అనమాట. సో రీసెంట్గా ఒక వర్నబిలిటీ వచ్చింది. జస్ట్ ఏ మినిట్, నేను అది నా మొబైల్, నేను ల్యాప్టాప్ ఇవ్వాలి, నేను లీవ్ తీసుకున్నాను సమ్ పర్సనల్ ప్రాబ్లమ్. జస్ట్ ఏ మినిట్, దాంట్లో రీసెంట్గా వచ్చిన వర్నబిలిటీ చూపిస్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, VMware అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా ఇంపార్టెంట్ అయితే అంటే, వెన్ యూ విల్ మేనేజ్ ద థింగ్స్ ప్రాపర్లీ. ఇప్పుడు నువ్వు అడిగావు నన్ను ఒక క్వశ్చన్. టు బీ హానెస్ట్, ఆ షిఫ్ట్ ఆర్ అనేది కొంచెం మైండ్లో స్పైక్ అవ్వాలి నాకు. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ గా, బట్ ప్రతిదీ మైండ్లో ఉండాలని లేదుగా. సో దేన్ని కొడితే మనకు వస్తుంది అనేది తెలుసుకోవాలి అంతే. ప్రతిదీ ఉంటుంది మన చేతిలోనే ఉంటుంది. యూ హ్యావ్ టు బి వెరీ కాన్ఫిడెంట్. ఓకే, జస్ట్ వచ్చేసేదాం తెలిసాలి. సో vulnerabilities, just a minute, I'm checking guys, just a minute. Just a minute guys, ఈ folder యాడ్ ఉంది, చెకింగ్. జస్ట్ VMware. ఈ డ్రౌన్ గేట్ కి మనం సింగిల్ గానే చేయాల్సిన ఒక ఎక్సెస్ ఒకసారి చేయాల్సిందే కదా, అప్డేట్ మేనేజ్ చేసి చేయాలి కదా. అవన్నీ సింగిల్ షాట్ అవి. మనం ఏంటంటే అప్డేట్ మేనేజ్ చేసి యూజ్ చేసి మనం చేసాం లేదు కదా డ్రౌన్ గేట్. అవును. మాకు వీసెంటర్ లో కావాలండి. మాకు ఒకటి టాస్క్ వచ్చింది, వీసెంటర్ క్రిటికల్ అప్డేషన్. వర్నబిలిటీసా? మాకు వెళ్తాయి కూడా ఆ లింక్ క్రిటికల్ అప్డేట్ ఇచ్చాడు. ఉమ్, అదొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే మా దాంట్లో చాలా ఓల్డ్ వాడుతున్నారు 6.7, దాన్ని మేము 8కి మూవ్ చేయాలని చూస్తున్నాం. సో దాన్ని అప్గ్రేడ్ చేయాలి. అది నాకు చేసుకున్నాం. ఫోన్ చేయండి, నేను క్లియర్ గా చెప్తాను, నో ప్రాబ్లం. ఓకే, ఈవెన్ క్లాస్ లో కూడా చెప్తా. ఫస్ట్ నేను అర్థం చేసుకోవాలన్నమాట. నాకు ఈ రోజు కొంచెం తలకాయ పని చేయట్లా, అందువల్ల పర్వాలేదు, రేపు చెప్పినా పర్వాలేదు. అది ఉంది టాస్క్. లీవ్ తీసుకున్నాను ఈరోజు. అంతా చూసారా, యాక్చువల్ గా ఇదేంటి అంటే, జస్ట్ నేను నా స్క్రీన్ షాట్ కూడా పెడతాను మీకు. ఈ స్క్రీన్ షాట్ తీయలేం, బ్లాక్ అయిపోతుంది. సెక్యూరిటీ అడ్వైజర్. ఓకే, అంటే మీరు ఏదైతే కంపెనీకి వర్క్ చేస్తారో, ఏ ప్రాజెక్ట్ అయితే వర్క్ చేస్తారో, ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఒక
టిఎం, ఆయనే అడ్వైజరీ, బ్రాడ్కామ్ అడ్వైజరీ, ఒక సూపర్ సీనియర్ ఎంప్లాయీ మీ టీం యొక్క సొల్యూషన్ టీంతో టచ్లో ఉంటాడు. మా టీంలో మా ముగ్గురితో టచ్లో ఉంటాడు అనమాట. ఆయన పేరు జాన్ బాక్స్. ఈజ్ ఫ్రమ్ బ్రాడ్కామ్ సపోర్ట్. బ్రాడ్కామ్ అంటే VMware. సో రీసెంట్గా అంటే అయిందిలే, చాలా రోజులు అయింది మెయిల్. ఇది వర్నబిలిటీ అనమాట. అంటే నేను చెప్పాను కదా, సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ESXiకి. ఈజీగా హ్యాక్ అవుతాయి. ఓకే, అలా ఇట్లా మీరు ఒకవేళ ఏ కంపెనీతో వర్క్ చేస్తారో మీకు కూడా బ్రాడ్కామ్కి లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారు. ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ యాక్టివేట్ చేసుకునేటప్పుడు, అగైన్ రిమెంబర్, యాక్టివేట్ చేసుకునేటప్పుడు నోటిఫికేషన్స్ అనేవి ఎనేబుల్ చేసి పెట్టుకుంటే మీకు కూడా మెయిల్స్ వస్తూ ఉంటాయి ఇట్లా, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ వర్నబిలిటీ అని. ఓకే, జస్ట్ ఎ మినిట్ గైస్. ఏ బాను, నేను మీటింగ్లో ఉన్నా, అవ్వంగానే చేస్తాను. మెయిల్ పెట్టేశాను, నేను మీటింగ్లో ఉన్నా, అవ్వంగానే చేస్తాను. ఓకే, ఇవి వర్నబిలిటీస్ అంటే బేసికల్లీ ఎక్కడైతే సెక్యూరిటీ పరంగా రోడ్ బ్లాక్స్ ఉంటాయో, సో అవి ఐడెంటిఫై చేసి ఆ ఇష్యూస్ ఏ వర్షన్లో ఫిక్స్ అవుతాయి అనేసి VMware మనకు చెప్తారు. ఓకే, సో ఇక్కడ ఈ సెక్యూరిటీ వర్షన్ ఏంటంటే VMware టూల్స్ అప్డేట్స్ అడ్రస్ లోకల్ ప్రివిలేజ్ ఎస్కలేషన్స్ అండ్ SAML టోకెన్ సిగ్నేచర్ బైపాస్ వర్నబిలిటీస్. అంటే దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇష్యూ. ఈ సెక్యూరిటీ వర్షన్లో అప్డేట్స్ చెయ్యకపోతే మనకి ఎస్కలేషన్ అండ్ SML టోకెన్, ఇవి ఏదో అప్లికేషన్ సంబంధించి ఇక్కడ మనకి అవుటేజ్ వచ్చే ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో దానికి ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది? VMware టూల్స్. సో VMware టూల్స్ అనే అప్డేట్ చేయాలి ఖచ్చితంగా. సమ్ టైమ్స్ ఇక్కడ వస్తుంది అనమాట VMware vSphere అని. VMware vSphere అని వచ్చింది అంటే యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ vCenter అండ్ ESXi. బట్ ఇక్కడ VMware టూల్స్. ఓకే, అలాగే ఇంట్రడక్షన్ అంటే దాని యొక్క ఇష్యూ యొక్క ఎగ్జాక్ట్ ఇష్యూ ఏంటి, ఈ ఇష్యూ అనేది ఎక్కడ వచ్చింది, ఆ ఇష్యూ యొక్క స్కోర్ అంటే సివియారిటీ 0 to 10 ఉంటుంది. సో 6 పైన వచ్చిందంటే హై సివియారిటీ అని అర్థం. సో ఇది 7.8 ఉంది అంటే హై సివియారిటీ. ఓకే, సో ఈ సివియారిటీ ఇది. రెజల్యూషన్ ఏంటి? రెజల్యూషన్ వచ్చేసి ఫిక్స్డ్ వర్షన్, కాలం నెంబర్, రెస్పాన్స్ మ్యాట్రిక్స్. సో దీని అర్థం ఏంటంటే ఆ VM ఏదైతే ఉందో ఆ VM టూల్స్ని అప్గ్రేడ్ చేయాలి. ఈ ఫిక్స్డ్ వర్షన్స్ అనేవి మీరు ఏ కంపెనీలో అయితే ఉంటారో, నేను చెప్పాను కదా, ఒక VMware బ్రాడ్కామ్ సీనియర్ ఇంజనీర్ మనకి ట్యామ్గా ఉంటారు, టెక్నికల్ అడ్వైజరీ మేనేజర్ అంటారు. మాకుండే ట్యామ్ పేరు జాన్ బాక్స్. ఆయన ఈ మ్యాట్రిక్స్ షేర్ చేస్తాడు. సో ఆ మ్యాట్రిక్స్ పరం మనం ఏ వర్షన్కి అయితే టూల్స్ అప్డేట్ చేసుకోవాలి అది చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి టూల్స్ ఇక్కడే ఇచ్చేసాడు. సమ్ టైమ్స్ మనకి PDF ఇస్తారు, లేకపోతే ఇక్కడే ఉంటుంది. నువ్వు ఈ స్కోర్లో ఉందన్నమాట. VMware టూల్స్ వర్షన్స్, హార్డ్వేర్ వర్షన్స్ ఉన్నాయి కదా, 12, 8, 11, అవి మార్చుకోవాలి. ఇట్లా సెక్యూరిటీ వర్షన్స్ వస్తాయండి. టూల్స్ మన వర్షన్ మార్చొచ్చా? టూల్స్ వర్షన్ మార్చొచ్చా మనం? అఫ్ కోర్స్ మార్చొచ్చు. మీకు ఏదైనా అప్డేట్స్ ఉంటే వెంటనే ఆ ప్లాట్ఫామ్లో కనిపిస్తుంది మీకు. ఈ VM ఉంది కదా, ఇది డిస్కనెక్ట్ అవుతా ఉన్నాయి, అందువల్ల నీకు చూపించలేకపోయినా ఇందాక. ఇందా ఒకవేళ ఏదైనా అప్డేట్స్ ఉంటే ఈ ఇన్స్టాల్ VMware టూల్స్ కాకుండా కింద అప్గ్రేడ్ VMware టూల్స్ అనేది నీకు బ్లాక్ అవుతుంది. ఓకే. అది ఎందుకు బ్లాక్ అవుతుంది అంటే నువ్వు ఎప్పుడైతే ESXi వర్షన్ లేటెస్ట్కి మారుస్తావో అప్పుడు నీకు టూల్స్ అప్గ్రేడ్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ వనరబుల్ అనేది మనము ప్యాచింగ్ ద్వారా చేస్తాం కదా, ప్యాచింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని. ఇప్పుడు నేను చూపించిన ఎగ్జాంపుల్ వచ్చేసి VMs లెవెల్ కాబట్టి VMs లో మనం అప్గ్రేడ్ చేస్తాం టూల్స్. వర్నబిలిటీ వచ్చిందంటే సింపుల్, ఇక్కడ నీకు ఇచ్చిన అడ్వైజరీలోనే ఇక్కడ VMware ESXi అంటే ఇంపాక్ట్ ప్రోడక్ట్
ఈ VMware కదా. ESXi vCenter అని వస్తుంది. తర్వాత వర్క్ అరౌండ్ రెజల్యూషన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నీకు ESXi అప్గ్రేడ్ టు పర్టికులర్ వర్షన్, ఈ వర్షన్ కి అప్గ్రేడ్ చేయండి ఈ ఇష్యూ ఫిక్స్ అవ్వడానికి. vCenter అయితే ఈ వర్షన్ కి మార్చండి, ESXi అయితే ఈ వర్షన్ కి మార్చండి, క్లియర్ గా డాక్యుమెంట్ చేస్తాం. సో మనం దానికి అప్డేట్ చేసుకుంటాం. ఓకే. ఓకేనా? ఓకే. ఇది. సో ఇంతవరకు క్లియరా మీకు? Yeah, clear. Yeah. క్లియరా? ఓకే అన్న. ఓకే. సో నెక్స్ట్ vCenter అప్గ్రేడ్. ఇది చాలా సింపుల్, సింగిల్ షాట్ లో చెప్తాను చూడండి. ESXi మీద ఆల్రెడీ vCenter VM ఉంటుంది, అది కూడా ఒక VM అని చెప్పాను కదా. సో అలాంటి VM ని ఇంకొక దాని డమ్మీ VM ని క్రియేట్ చేస్తుంది. ఓకే, డమ్మీ VM డమ్మీ సేమ్ EXI మీద చేయాలా, డిపెండ్ ఏం చేయొచ్చు? ఆ ఎన్విరాన్మెంట్ యాడ్ అయిన చేయొచ్చు, ఆ IP రేంజ్ లోనే ఉండాలన్నమాట. ఓకే. సో ఒక VM క్రియేట్ చేస్తాం. ఈ పాత VM ఉంది కదా, దాని మీద ఒక స్నాప్ షాట్ ఎత్తుకుంటాం, అంటే ఇదేమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ రీస్టోర్ చేయడానికి. ఓకే. తర్వాత టేక్ ద vCenter అప్లికేషన్ బ్యాకప్ ఫ్రమ్ WAMI పేజ్. WAMI పేజ్ అంటే ఏం చెప్పాను నేను నీకు? 5480 vCenter IP/5480 WAMI పేజ్. WAMI అంటే vCenter అప్లయన్సెస్ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్. అక్కడ లాగిన్ అయ్యి బ్యాకప్ తీసుకుంటాం. సో టార్గెట్ vCenter ఉంటుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే. ఏం మొత్తం బ్యాకప్ తీసుకుంటామా, జస్ట్ ఫైల్స్ ఏమైనా బ్యాకప్ తీసుకుంటామా? అక్కడ మీకు WAMI పేజ్ లోకి వెళ్తే బ్యాకప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఉంటుంది అక్కడ, మళ్ళీ అవుతుంది కదా వర్చువల్ మిషన్ మొత్తం కావాలా? ఆ VM బ్యాకప్, ఫుల్ బ్యాకప్ ఇక్కడ స్నాప్ షాట్ లో తీసేసుకుంటాం. ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే నీకు ఎట్లా చెప్పాలి, అప్లికేషన్ బ్యాకప్ అనమాట, vCenter అప్లికేషన్ బ్యాకప్. ఓకే. తర్వాత vCenter ఆపరేటింగ్ సిస్టమ్ డౌన్లోడ్ చేసుకుంటాం. సో నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఒక డమ్మీ VM క్రియేట్ చేస్తాం విత్ టెంపరీ IP. ఓకే. సో ఆ పాత vCenter నుంచి కొత్త vCenterకి ఈ డేటాబేస్ మొత్తాన్ని కాపీ చేస్తాం. ఎలా కాపీ చేస్తాం అనేది మీకు క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. చాలా ఈజీ, బ్యాకప్ కదా ఉండేది మన దగ్గర. కామ్వాల్ట్ ఎవరో ఒకరు ఉంటారు మన ఎన్విరాన్మెంట్లో, ఏ కామ్వాల్ట్ ఏ బ్యాకప్ సొల్యూషన్ ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు, మనం కొత్త VM యొక్క డీటెయిల్స్ ఇచ్చామంటే ఈ పాత VMలో బ్యాకప్ తీశారు కదా, దాన్ని మొత్తాన్ని ఇక్కడికి రీస్టోర్ చేస్తారు. ఓకే. సో రీస్టోర్ చేసిన తర్వాత ఈ పాత VM ఏదైతే ఉందో vCenter VM, దాన్ని పవర్ ఆఫ్ చేసేసి, ఓకే, కొత్త vCenterకి ఈ పాత vCenter యొక్క IPని ఇచ్చేసి అప్ చేసేస్తాం. అంతే, అప్గ్రేడ్. క్లియర్. సో అయిన తర్వాత ప్రీ చెక్స్ అనమాట, vCenterలోకి లాగిన్ అయ్యి వర్షన్ చేంజ్ అయ్యిందో లేదు చెక్ చేసుకొని. సో ఆ vCenter అనేది బ్యాకప్ తో కాన్ఫిగర్ అయి ఉంటుంది, సర్వీస్ నో టికెటింగ్ టూల్ తో కాన్ఫిగర్ అయి ఉంటుంది, వీరియలైజ్ ఆపరేషన్స్ తో కాన్ఫిగర్ అయి ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకుని సరిపోతుంది. సో ఇదంతా నేను చెప్పినట్టుగా ఇదంతా సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ కానీ లీడ్స్ కానీ చేస్తారు, మీ దాకా రాదు. సో ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఈ ప్రొసీజర్ మైండ్ లో పెట్టుకొని చెప్తే సరిపోతుంది. దట్స్ ఇట్. ఓకే, ఈస్ దట్ క్లియర్ గైస్? Yeah, got it. దీనికి అప్డేట్ ఏమి ఉండవా? అప్డేట్ ఏమి ఉండవు, ఓన్లీ వస్తున్నా. నేను అప్గ్రేడ్స్ వరకు అంతా క్లియర్ గా ఉందా? ఓకే, స్క్రీన్ షాట్ పెట్టండి అది. వస్తా భలేవాడే. ఇవన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి, కొంచెం హ్యాండీగా పెట్టుకోండి వీటిని. ఓకే. సో ఇంకోటి ఉంది, దీన్ని నేను రియల్ టైంలో చెప్తా. అంటే ESXiని ఇంకో విధంగా కూడా చేయొచ్చు, మన ఎవ్వరు చేయరు దీన్ని. మన ఫిజికల్ సర్వర్ ఉంటుంది కదా, అక్కడ CD/DVD ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ మనకు ఆల్రెడీ ఆ ESXiలో 6.7 ఉందనుకో, నువ్వు 7.0కి వేయాలి కదా, ఆ 7.0 యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్ట్ అక్కడ అటాచ్ చేసి రీస్టార్ట్ చేస్తాం. సో వన్ సర్టైన్ సిచ్యువేషన్లో
అప్గ్రేడ్ అని అదే అడుగుతుంది అనమాట. నేను చేశాను ఇది 2018లో చేశా. ఇప్పుడు ఇది రికమెండెడ్ కాదు. చాలా ఈజీ. ఫిరిమ్వేర్ అనేది నేను చెప్పాను కదా, నేను రియల్ టైంలో చెప్తాను. మనం ESXi ఇన్స్టాల్ చేసినా అప్గ్రేడ్ చేసినా ఫస్ట్ మనం ఫిరిమ్వేర్ కంపాటబిలిటీ చెక్ చేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ ఫిరిమ్వేర్ కంపాటబిలిటీ డాక్యుమెంట్ ఉంది VxRailది. నేను అది చూపిస్తాను మీకు. ఓకే, సో ESXని మెయింటెనెన్స్ మోడ్లో పెడతాం. ILO కానీ ఐడి ర్యాక్లోకి కానీ వెళ్తాం. ఓకే, అక్కడ ESXi కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ని అటాచ్ చేస్తాం వర్చువల్ మీడియాలో CDDVDలో. ఓకే, రీబూట్ కొడతాం. రీబూట్ కొట్టిన తర్వాత ఫాలో ఆన్ స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ సెలెక్ట్ అప్గ్రేడ్ అండ్ రీస్టార్ట్. అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ 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 పోతా ఉంటే వన్ ఆఫ్ ద ఆప్షన్ వస్తుంది అప్గ్రేడ్ అనేసి. అప్గ్రేడ్ కొట్టామంటే అప్గ్రేడ్ రీస్టార్ట్ అయిపోద్ది అంతే. ఓకే గైస్, ఫిరిమ్వేర్స్ అని చెప్పాను కదా, ఫిరిమ్వేర్స్ కూడా ఇదే చేసేది. ప్రొసీజర్ ఉంది నా దగ్గర, సేమ్ ప్రొసీజర్. కానీ దీన్ని మీకు ఆ హార్డ్వేర్ చూపిస్తా, ఎలా చేయాలనేది నేను చెప్తా. ప్రొసీజర్ అయితే ఇదే. ఓకే, దాంట్లో రకాలు ఉంటాయి అన్నమాట. ఆ రకాలు ఏంటి, అవి ఏంటి అనేది నేను చెప్తాను. క్లియర్? Okay, bro. ఓకే, నేను ఫ్లోలో పోతా ఉంటాను. సో ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. ఓకే, ఇంకేముంది? రీసెంటర్ అప్డేట్స్ అన్నారు కదా, సేమ్ రీసెంటర్కి వచ్చామా, అప్డేట్స్కి వెళ్ళామా? ఉమ్, ఒక్క నిమిషం. అప్పుడు తీసుకోనండి కదా సరే. స్కాన్. గంగు, నువ్వు అడిగావు కదా, ఆ, ఏమంటారు దాన్ని, డాక్యుమెంట్ లింక్. పంపించారు సారీ, కదా. నేను కొంచెం మెడికల్ ఎమర్జెన్సీలో ఉండి ఏం పర్వాలేదు, షేర్ చేయలేదు. ఇవే నేను పంపించాను. ఇవాళ షేర్ చేశాను. నేను నువ్వు వెళ్ళు, మీటింగ్లో ఉన్నా, వెళ్ళు. జస్ట్ అ మినిట్ గైస్, ఏదో చెప్తున్నానే. యా, ఎన్ని దేవుడి ఒక్కొక్క రవ్వని తిని దీంట్లో గైస్ లాస్ట్ ఉంటాయి అనమాట. ILOలోకి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఐడియాలోకి ఎలా కనెక్ట్ అవ్వాలి. అంటే మీకు ఫ్యూచర్లో కెరీర్లో ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ మీకు భయం ఏదైనా కొంచెం కొంచెం నర్వస్ కనిపిస్తే ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని చూసుకోండి. అంటే దీంట్లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఎలా లాగిన్. ఓకే,
చాలా ఓల్డ్ ఇది. అంటే ఇంతకుముందు విండోస్ వి సెంటర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు విండోస్ వి సెంటర్స్ లో అన్ని లైనక్స్ వే. సో అంటే డబుల్ చెక్. ఈ అప్డేట్స్ కి సపరేట్ గా బ్యాచ్ కావాలి, దీంట్లో రావట్లేదు. ల్యాబ్ నేను చెక్ చేయాలి ఒకసారి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన వి సెంటర్ అప్గ్రేడ్ అయితే కొంచెం అర్థమైంది కదా గైస్. ఈ బేస్ లైన్ అంటే ఎల్సిఎం అంటారు దీన్ని. ఇక్కడ నుంచి వి సెంటర్ ని అప్గ్రేడ్ ప్రొసీజర్ సేమ్. ఓకే, మనం జస్ట్ రీచెక్ చేసుకొని ఐఎస్ఓ ఇమేజ్ మౌంట్ చేసుకొని ఈ నెక్స్ట్ పాయింట్స్ సేమ్ మనం అక్కడైతే ఎట్లా చేసామో సేమ్ అంతే. బ్యాకప్ తీసుకుంటాం, లైఫ్ సైకిల్ మేనేజర్ అప్గ్రేడ్ చేసుకుంటాం, ఫినిష్. ఇదంతా నేను చెప్తాను. బట్ దీంతో పాటు నేను అప్డేట్ది ఒకసారి చెక్ చేయాలి. అంటే ఈ ల్యాబ్లో లేదనమాట. ఈ ల్యాబ్లో రావాలి అంటే ఈ ప్రీ చెక్స్ దగ్గర మనకి అవైలబుల్ అని రావాలి. సో నేను ఒకసారి ల్యాబ్ చెక్ చేయాలి, నేను చూసి చెప్తాను రేపు. ఇది ఒకటి మళ్ళీ అంటే దీన్నే కంటిన్యూ చేస్తాను. ఓకే. ఓకే అండి. సో ఇప్పుడు ఈరోజు నేను ఎక్కువగా కవర్ చేసింది అప్గ్రేడ్స్ అండ్ అప్డేట్స్ అంటే ఏంటి. సో విఎమ్స్ యొక్క అప్డేట్స్ అనేవి మనం చేయం. ఓకే, దానికి సపరేట్ టీం ఉంటుంది, దాన్నే ఓఎస్ఎస్ టీం అంటారు. విండోస్ టీమ్ ఆర్ లైనక్స్ టీమ్ వాళ్ళు చేస్తారు. మనం ఎన్విరాన్మెంట్ అప్డేట్స్ చేస్తాం, అంటే ఈఎస్ఎక్స్ఐస్ అప్డేట్స్ ఆర్ అప్గ్రేడ్స్, విసెంటర్ అప్డేట్స్ అండ్ అప్గ్రేడ్స్. ఓకే, సో వీటిలో కూడా మీరు L1 ఆర్ L2 రోల్కి మాత్రమే ఎలిజిబుల్. ఓకే, యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్. సో L1 L2 అంటే మనకి అప్ టు ఈఎస్ఎక్స్ఐ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటారు వీటిని. సో ఎన్విరాన్మెంటల్ చేంజెస్లో మనకి అప్ టు ఈఎస్ఎక్స్ఐ చేంజెస్ వరకు, అప్డేట్స్ ఆర్ అప్గ్రేడ్స్ వరకు మనకి రైట్స్ ఉంటాయి. సో వి సెంటర్ మనకు ఉండదు, ఎందుకంటే ఈఎస్ఎక్స్ఐ అనేది ప్రతిదీ ఇండిపెండెంట్. ఓకే, ఇండిపెండెంట్ వి సెంటర్లో పార్ట్ ఆఫ్ వి సెంటర్, కానీ వి సెంటర్ అనేది చాలా అప్లికేషన్స్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, సచ్ యాజ్ సర్వీస్ నో. అంటే వి సెంటర్లో ఏదైనా ఇష్యూ వస్తే టికెట్ వస్తుంది కదా, సర్వీస్ నోలోనే కదా ఇన్సిడెంట్స్ వచ్చేది. రైట్ గైస్, మిమ్మల్ని got it. ఏదైనా ఇష్యూ వచ్చిందంటే సర్వీస్ నోలో వస్తుంది. ఏదన్నా సర్వీస్ నోనో జీరా కానీ వాళ్ళు ఏ టూల్ వాడితే ఏ టూల్ వాడితే, ఏ ఐటీఎల్ టూల్ వాడితే ఆ టూల్లో వస్తుంది. సో దాన్ని వాళ్ళు దాన్ని ఇంటిగ్రేట్ చేసి ఉంటారు. సో ఇప్పుడు మనం వి సెంటర్ అప్గ్రేడ్ చేసాము అంటే దానికి కంపాటబుల్ వర్షన్కి సర్వీస్ నో వాళ్ళు కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి, అవునా కదా. సో అప్పుడే వాళ్ళకి స్టేబుల్గా వర్క్ అవుతుంది. సో అంత హై లెవెల్లో ఉంటుంది కాబట్టి సీనియర్స్ చూస్తారు దాన్ని. ఇన్ఫ్యాక్ట్ వీరియలైజ్ ఆపరేషన్స్ ఉంటుంది, బ్యాకప్ ఉంటుంది. ఇప్పుడు కామ్వాల్టే ఉంది. సో మన వి సెంటర్కి సపోర్టెడ్ కామ్వాల్ట్ వర్షన్ రన్ అవుతుంటుంది. నువ్వు ఎప్పుడైతే వి సెంటర్ని అప్డేట్ చేస్తావో వాళ్ళు కూడా ప్యారలల్గా అప్డేట్ అయిన వి సెంటర్ వర్షన్కి కామ్వాల్ట్ వర్షన్ ఏదైతే అప్డేటెడ్ ఉంటుందో దానికే వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి వాళ్ళ ప్రోడక్ట్ మొత్తాన్ని. సో ఇది చాలా పెద్ద ప్రొసీజర్ కాబట్టి వి సెంటర్ అనేది మన దాకా రానివ్వరు. ఈస్ దట్ క్లియర్ గైస్? బట్ as a part of interview perspective, so we have to know how it works and how it goes. So today I just explained you about the vCenter upgrade in one way, and tomorrow I will update you remaining things. Okay? Okay, bro. Okay guys, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? No. ఓకే, మిగిలిన వాళ్ళు గంగులు, షావలి, జగదీష్, డౌట్స్ ఏమి లేవంటే వీ కెన్ డిస్కస్ అండ్ టుమారో వీ విల్ కనెక్ట్. Okay. లేవండి, ఏమైనా ఇష్టం నాకు. టుమారో ఒకసారి ఫర్మ్వేర్ అప్డేట్ గురించి ఒకసారి చెప్తారా? టుమారో కాదు షావాలి, నేను రియల్ టైం స్టార్ట్ చేసినప్పుడు నేను ఫిర్మ్వేర్ అనేది కవర్ చేయాలి. ఆహా, ఓకే, సరేనండి. సో ఓకే ఓకే రియల్ టైంలోనే కదా నేను హార్డ్వేర్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, అవును. ఫస్ట్ నేను చెప్తాను. సో రియల్ టైం చెప్పేటప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే ఓకే గైస్, దెన్ చలో, హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్ అండ్ గుడ్ డే విత్ ఇన్. చలో Bye, bro. గైస్, Thank you. థ్యాంక్స్.
బాయ్ గైస్ బాయ్.